ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము అపొస్తలుల కార్యాలు 17:30. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు చెప్తున్నారు. ఇది మంచిదే కదా. ప్రతి ఒక్కరూ కూడా మనసు మార్చుకోవాలి. ఇప్పటి వరకు యేసు వాళ్ళ హృదయంలో లేనప్పుడు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయనే వారి కోసం ప్రాణం పెట్టాడని ప్రతి ఒక్కరూ గమనించి ఆ మారు మనసు పొందుకోవాలి. అందరూ అంతటా మారు మనసు పొందుకుంటేనే వారు రక్షణ మార్గంలోకి వస్తారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందుకోవాలి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మరి సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు మారుమనసు పొందిన వ్యక్తివేనా? లోతైన మారుమనసు అనుభవం నీకు ఉందా? ప్రభు కోసం నీవు జీవించే వ్యక్తివేనా? ప్రభు కోసమే నీవు నిలబడగలుగుతున్నావా? ఇంకా నీవు మారు మనసు పొందని వ్యక్తివి అయితే ఇప్పుడే మారు మనసు పొందుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగం నేను సమీపిస్తున్న ఈ సమయంలో మరి సూటిగా ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడే నీలో పూర్తిగా మారు మనసు రావాలి. ఆ లోతైన మారు మనసు అనుభవంలోకి నువ్వు నడవగలగాలి. అసలు మారు మనసు అంటే ఏంటి? నీ మనసు పూర్తిగా మారిపోవడం, నీ మనసులో యేసుకు మాత్రమే స్థానం ఇవ్వడం, ఆయనకి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వడం, నువ్వు యేసుని నీ రక్షకునిగా హృదయపూర్వకంగా అంగీకరించడం, యేసుని నీ హృదయంలో చేర్చుకోవడం, ఆయనకి ఇష్టమైన విధంగా నువ్వు చేయడమే నిజమైన మారు మనసు అవుతుంది. మరి ఆ విధమైన మారు మనసు పొందుకోని వ్యక్తివి నువ్వు ఇంతవరకు అయితే ఇప్పుడే ఆ మారు మనసు పొందుకో. నీ హృదయంలో ఉన్న ఈ లోక సంబంధిత చెత్త అంతా కూడా తీసివేసి నీ ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. ఆయనకి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి కేవలం ఆయన్ని అధికంగా ప్రేమిస్తూ ఆయన్నే గురిగా చేసుకుని నీవు ముందుకు సాగితే అదే నిజమైన మారు మనసు. కాబట్టి అటువంటి మారు మనసు నీలో ఉండాలని, మరి నీవు కలిగి ఉండాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అందరూ మారు మనసు పొందుకుని రక్షణ మార్గంలోకి ప్రవేశించి ఆయన రాజ్య వారసులుగా అవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అదే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు కూడా. ఆయన చెప్పింది మనం చేయగలగాలి, లేదంటే ఆజ్ఞ అతిక్రమే పాపము కదా. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ ఆజ్ఞను అనుసరించి ఆజ్ఞాతిక్రమం పాపం అన్న మాట జ్ఞాపకం ఉంచుకొని లోతైన మారు మనసు పొందుకుని ఆయన రాజ్యంలో ప్రవేశానికి సిద్ధపడాలి. కాబట్టి వింటున్న సహోదరి, సహోదరుడా, నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఇదిగో దేవుని రాకడ సమీపంగా ఉంది, అందరూ మారు మనసు పొందుకోండి ఇతరులకు నీవు క్రీస్తు గురించి ప్రకటించగలగాలి. మరి నీ పనుల్లోనే నువ్వు చాలా బిజీగా ఉంటూ దేవుని పని ఎంత మాత్రమూ చేయకుండా నువ్వు ఉండే వ్యక్తివి అయితే ఇప్పుడే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకో. రేపటి నుంచి దేవుడి కోసం కొంత సమయమైనా కేటాయించాలి, ఆయన గురించి ఇతరులకు ప్రకటించాలన్న నిర్ణయం తీసుకుని, స్థిరమైన నిర్ణయం, బలమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళు. అప్పుడు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించడమే నిజమైన మారు మనసు అని నువ్వు గమనించు, ఇతరులకు ప్రకటించు. ఆమెన్.